హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి మీద కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ కార్యకర్తలు 10కి పైగా కేసులు పెట్టారు. కౌశిక్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి మీద కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ కార్యకర్తలు 10కి పైగా కేసులు పెట్టారు. కౌశిక్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, బీఆర్ఎస్ నేత హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వరుస శాఖలు తగులుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి మీద ఆయన సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఆయన చేసిన కౌశిక్ రెడ్డి మీద కూడా మోకిల, శంకర్పల్లి, జూబ్లీ హిల్స్, రాజేంద్ర నగర్, కేశంపేట్, మధురా నగర్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, చేవెళ్ల, కడతాల్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పాటు కూడా పటాంజర్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో 10కి పైగా కేసులు పెట్టడం జరిగింది. కౌశిక్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి వారు డిమాండ్ చేస్తారు. ఈ పిటిషన్ లో ఆ ఫిర్యాదుదారులు చేసిన వారిలో డిసిసి ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ తిమ్సరి మహేష్, రహమత్ నగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ నాయకులు సుజాద్, సిహెచ్ రవి, అనిల్ ముదిరాజ్, జగదీష్, ప్రసన్న కుమార్, నాసర్, రాహుల్ ఉన్నారు. ప్రజలను ఈయన తప్పుదోవ పట్టిస్తానని చెప్పి బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని చెప్పి కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కౌశిక్ రెడ్డికి వరుసగా శాఖలు తగ్గుతున్నాయని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ బాసిత్.